నేతలు ఎట్లా కొడతాడంటే రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. ఆయన పేమెంట్ కోటాలో సీఎం గద్దెనెక్కిండంట. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటటువంటి ఒక నియంతను పాతాళంలోకి తొక్కి, నెత్తి మీద కాలు పెట్టి పాతాళంలోకి తొక్కి ఆయన ముఖ్యమంత్రి ఆయన కేటీఆర్. నీ డ్రామాలు ఆపు. ఒకసారి చూడు, మీ అయ్యని అడుగు. పామాదులో వండుకున్నాడు కదా, మీ అయ్యని అడుగు. నీకు తెలియదు కానీ నీకేం తెలుస్తుంది? అమెరికాలో బాత్రూములు కడుక్కొని, చిప్పలు కడుక్కొని, ఏదో పారాషూట్ వేసుకొని వచ్చి ఎలక్షన్కు ముందు ఉరుకుతొచ్చి అక్కడ సీనియర్ నాయకుడు ఉంటే ఆయనను పక్కన పెట్టి అయ్యని అడం పెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదు. గుర్తుపెట్టుకో రామారావు. ఎవడు పేమెంట్ కోట, ఎవడు పారాషూట్ కట్టుకొని వచ్చిండు అన్ని తెలంగాణ ప్రజలకు తెలుసు. ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి మొట్టమొదటిసారిగా 2006లో ఆయన జడ్పీటీసీగా, 2007లో ఎమ్మెల్సీగా, 2009లో ఎమ్మెల్యేగా, 2014లో ఎమ్మెల్యేగా, తర్వాత 2019లో ఎంపీగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, 2023లో ఇక నా అంత పీకుడుగాడు లేడు, నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే నిజాం రాజుని అనేటటువంటి విర్రవీగినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేటటువంటి మీ అప్పని రాజకీయంగా పాతాళంలోకి తొక్కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు రామారావు. నీవు డ్రామాలు ఆపు. మీ అయ్య లేకుంటే నీవు ఎక్కడా? నీ బతికేంది? అమెరికాలో చిప్పలు కడుక్కుంటుంటివి. ఒకసారి రేవంత్ రెడ్డి గారి చరిత్ర చూసుకో. ఒక రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశంలోని అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుల్లో ఒకరుగా ఈరోజు ఆయన చలామణి అవుతున్నారు రామారావు. ఎవంది పేమెంట్ కోట ఏంది అన్నీ మాకు తెలుసు. ఒకసారి చెప్పండి మిత్రులారా, లైవ్లో ఉన్నటువంటి మిత్రులు, రాజకీయంగా పేమెంట్ కోట ఏమంది? ఎవరు కష్టపడి పైకి వచ్చిండు, ఎవడు అయ్యని అడం పెట్టుకొని అడం వచ్చిండో మీరు ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి చూద్దాం. మీ అయ్య లేకుంటే నీవు ఎవడో కోనికిస్క గుట్టం కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఎవడు? అసలు నీ అడ్రస్ ఏంది? నీవు అసలు తెలంగాణ రాష్ట్రానికి నీవు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంది? అయ్యని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం తప్పితే అంతకన్నా పీకింది లేదు, నాటింది లేదు, కట్టలు కట్టింది లేదు. మళ్ళా డ్రామాలు చేస్తుంటావు. కాంగ్రెస్ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధమంట. చిన్న కాంట్రాక్టర్లను ముంచుతున్న జీవో 70ను రద్దు చేయాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 50,000 మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం. ఇక వస్తుంది అధికారంలోకి వస్తుంది. ముందు నువ్వు గెలుస్తావా లేవు చూడు. ముందు ఎవరిని బొంద పెట్టిండు, ఎవరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు, మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 8.5 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి దుర్మార్గులు మీరు. కొంచెం కిందికి 8.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. అప్పు చేసి చిప్ప చేతికి సిగ్గు లేకుండా మెండుగా తిని ఫామ్ హౌస్లో బొక్క బోర్ల వండుకొని తిన్నది అరగాక అమాస పుణ్యానికి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. సిగ్గుండాలే కనీసం మీకు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ మహాధరణలో కేటీఆర్ అంట. మరి నీవెందుకు అధికారంలో ఉన్నప్పుడు పీకలేకపోయినావు? నీవు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినావు? ఈ డ్రామా కట్టి పెడితే బాగుంటుంది రామారావు. ఇట్లా అధికారం పోయిన తర్వాత అన్నీ గుర్తుకొచ్చినాయి అన్నట్లు అయ్యగారికి. శనివారం ఇందిరా పార్క్ వద్ద జరిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల మహాధరణలో మాట్లాడుతున్న కేటీఆర్ అంట. 10 ఏళ్ళ అధికారంలో ఉండి నీ వీకలేకపోయినావు. ఈరోజు ఎందుకు నీ డ్రామా, ఎందుకు నీ ఓవర్ యాక్టింగ్, ఎందుకు నీవెన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. తగిన బుద్ధి చెప్పిర్రు, ఇంకా కూడా చెప్తూనే ఉంటారు. జూన్ 3న